క్రీడల ద్వారానే చెడు వ్యసనాలకు చెక్కు. ప్రతి ఒక్క క్రీడాకారుడు యాంటీ డ్రగ్స్ వారియర్స్గా పనిచేయాలి. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై యువతకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో శుక్రవారం ఉదయం 10 గంటలకు జగిత్యాల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మెగా వాలీబాల్ టోర్నమెంట్ను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి టోర్నమెంటు సూచికగా బెలూన్లను గాల్లోకి వదిలేసి టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ జిల్లా పోలీసులకు మరియు యువతకు సత్సంబంధాలు మెరుగుపరచాలని జిల్లా పోలీసు ఆధ్వర్యంలో మెగా వాలీబాల్ టోర్నమెంట్ను ప్రారంభించడం జరిగిందని, గడిచిన కొన్ని రోజులుగా పోలీస్ స్టేషన్ సర్కిల్ స్థాయిలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించి గెలుపొందిన వారిని జిల్లా స్థాయిలో నిర్వహించడం జరిగిందని అన్నారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాల వినియోగాన్ని నిరోధించేందుకు అవగాహన పెంచే ఉద్దేశంతో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యువతకు సరైన మార్గంలో ఉంచాలనే లక్ష్యంతో జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ను నిర్వహించడం జరిగిందని అన్నారు. యువత తమ ఆలోచనను సరైన దిశలో వినియోగించుకోవాలని, సామాజిక బాధ్యతతో ముందడుగు వేయాలని సూచించారు. టోర్నమెంట్లో పాల్గొన్న ప్రతి ఒక్క క్రీడాకారుడు యాంటీ డ్రగ్ వారియర్స్గా పనిచేసి డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడంలో కృషి చేయాలని సూచించారు. ఈనాటి కార్యక్రమంలో ఎస్బీ డీఎస్పీ వెంకటరమణ, సైబర్ క్రైమ్ డీఎస్పీ వెంకటరమణ, జగిత్యాల మెట్పల్లి డీఎస్పీలు రఘుచందర్, రాములు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు కిరణ్ కుమార్, వేణు, సైదులు, డీసీఆర్బీ ఎస్బీ సిసిఎస్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, ఆరిఫ్ అలీఖాన్, శ్రీనివాస్ మరియు సిఐలు అనిల్ కుమార్, సుధాకర్, కరుణాకర్, రామ్ నరసింహారెడ్డి, సురేష్ మరియు ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, క్రీడాకారులు పాల్గొన్నారు. थोड़ी सी गड़बड़ यहाँ पर एम्बर का इशारा नेट टच టోర్నమెంట్ కలర్ఫుల్ టోర్నమెంట్స్ చక్కగా మనందరం కూడా గౌరవ ఎస్పీ గారు ఆదేశాల ప్రకారము ఈరోజు వద్దురా తమ్మి పోవద్దురా నువ్వు గంజాయి జోలికి, ముద్దులా నీ బంగారు భవితను వదిలేసి గాలికి. వద్దురా తమ్మి పోవద్దురా నువ్వు గంజాయి జోలికి, ముద్దులా నీ బంగారు భవితను వదిలేసి గాలికి. గారంగా నిన్ను కనిపెంచినోళ్లను నెట్టి దుఃఖానికి, ఇంత ఘోరంగా నువ్వు అలవాటు పడబోకు మత్తు సుఖానికి. అయ్యో గారంగా నిన్ను కనిపెట్టినోళ్లను నెట్టి దుఃఖానికి, ఇంత ఘోరంగా నువ్వు అలవాటు పడబోకు మత్తు సుఖానికి. రైను కొకైనుల నిషా నిన్ను చేసేది రబా నిశా, ఒక్కసారి అంటుకుంటే నషా నిన్ను నమ్ముకున్నోళ్ళ బతుకు రామ కోసం నడవర తమ్మి, నాతో నడవర తమ్మి. గంజాయి మీద యుద్ధం చేద్దాము, ఈ గంజాయి లేని సమాజాన్ని సిద్ధం చేద్దాము. అయ్యో నడవర తమ్మి గంజాయి మీద యుద్ధం చేద్దాము, ఈ గంజాయి లేని సమాజాన్ని సిద్ధం చేద్దాము. నడవరా తమ్మి పోవద్దురా నువ్వు గంజాయి జోలికి, ముద్దులా నీ బంగారు భవితను వదిలేసి గాలికి. వద్దురా తమ్మి. ఇది గత నెల రోజుల నుండి ఏంటంటే ఫస్ట్ సార్ ఆదేశం మేరకు మండల స్థాయిలో నిర్వహించుకున్నాం. ప్రతి మండలంలో ఈ యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ అంటే డ్రగ్స్ గురించి యువత ఎందుకు పాడైపోతుంది వాళ్ళకి అవగాహన కల్పించాలి. తర్వాత వాళ్ళను ఆ దారి నుంచి మళ్ళించి మన ఒక స్పోర్ట్స్మెన్ స్పిరిట్ పెంపొందించడానికి, మరి మంచి పౌరులుగా రూపొందించడానికి ఉద్దేశించిన ఈ కార్యక్రమం. దీని వెనుక మంచి ఉద్దేశం ఉంది. ఇది స్పోర్ట్స్తో పాటు ఏంటంటే సమాజానికి మరియు యువతకు మంచి సందేశం ఇచ్చే ఈ టోర్నమెంటు. దీన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము. తర్వాత ఈరోజు ఫైనల్ మ్యాచ్ మన జిల్లా స్థాయి, మన జిల్లా కేంద్రంలో మన ఏఆర్ హెడ్ క్వార్టర్ ఇంత అంగరంగ వైభవంగా రంగుల మధ్యలో మనం పంచాయతీ జరుపుకుంటున్నాం. కాబట్టి ఇక్కడికి వచ్చేసిన ప్రతి క్రీడాకారుడికి, తర్వాత దీనికి సహకరించిన పీడీలు, పీఈటీలు, తర్వాత ఆఫీసర్లు, సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. దీని ద్వారా ఏంటంటే మన మీడియా మిత్రులకు కూడా ఒక మంచి సందేశాన్ని దీని ద్వారా అందించాలని మీడియా మిత్రులకు కూడా నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై. Speak on a growing issue that threatens the future of the society, the drug addiction among the youth.
We are living in a world of rapid change where technology changes quickly. Peer pressure and stress and curiosity influences the young minds to take their own decisions. Unfortunately, many youths are falling into the dangerous traps of drug addiction. What begins as an experiment or a way to escape from stress often becomes a serious life-threatening process. Drug addiction ruins health, destroys families, destroys careers, and also, most importantly, steals dreams. It also shows a major impact on physical and mental health. Parents should take care of their children and should stay involved in their lives. Teachers should educate the students about risks of drug usage. Society should provide rehabilitation programs and, most importantly, a better hope for life. For the youth listening, your lives are precious. You are the future. You are the future of the society. Thank you. Jai Hind. మరీ ముఖ్యంగా సార్ ఈ ప్రోగ్రాం ఒక మంచి సోషల్ కాజ్తో తీసుకున్న ప్రోగ్రాం సార్ తమ ఆధ్వర్యంలో. ఈ ప్రోగ్రాం తీసుకుంటే సార్ మేము మండల్ లెవెల్లో పిలుపునిచ్చినప్పటికీ వాళ్ళ దగ్గర నుంచి మంచి స్పందన వచ్చింది సార్. వాళ్లకు మండల్ లెవెల్లో ఎంకరేజ్మెంట్ ఇచ్చుకుంటూ సర్కిల్ లెవెల్లో చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చడం సార్ తమరి ఉత్తర్వుల మేరకు. తమరు చెప్పినట్టు సార్ మనకు ఈ టీజీ నాబ్ నుంచి తమరు ఎంకరేజ్మెంట్ ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించినందుకు మన డిస్టిక్కి ఈగల్ టీం తరపు నుంచి 50,000 క్యాష్ రివార్డ్ వచ్చినా కూడా దాన్ని మళ్ళీ మా జిల్లా ఎస్పీ గారు మా అందరికీ ఎంకరేజ్మెంట్ ఉండాలని చెప్పేసి మొన్న 6 months రివ్యూ మీటింగ్లో కూడా మళ్ళీ ఎంకరేజ్మెంట్ ఇచ్చి మళ్ళీ ఇదే టెంపో కంటిన్యూ చేయాలని చెప్పేసి మా టీం అందరికి కూడా దాన్ని స్పాన్సర్షిప్ చేసి దాన్ని ఎంకరేజ్మెంట్ ఇచ్చేందుకు థ్యాంక్ యూ సార్. సార్ ఆధ్వర్యంలో ఈ సోషల్ కాజ్ తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా గాంజాయి పెరిగిపోతుంది అని చెప్పేసి అందరూ కంప్లైంట్ చేస్తున్నారు. అన్ని డిపార్ట్మెంట్లో కంటే మా పోలీస్ డిపార్ట్మెంట్కు ఇది కూడా చాలా పెద్ద సమస్యగా ఉంది సార్. దీన్ని ఎరాడికేట్ చేద్దామని చెప్పేసి ఆలోచనతో ముందుకెళ్తుంటే మా సారు ఒక ఆలోచన ఇచ్చింది. మనము సొసైటీ నుంచి వాళ్ళని కూడా ఇన్వాల్వ్మెంట్ తీసుకుంటేనే మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాని ద్వారా ఎవరైతే విక్టిమ్స్ దాన్ని యూజ్ చేస్తున్నారో వాళ్ళని కాకుండా దాన్ని ఇక్కడ సొసైటీలో విస్తరింపజేస్తున్న పెడ్లర్స్ని కానీ సప్లయర్స్ని కానీ ఎవరైతే పండిస్తున్నారో గంజాయిని వాళ్ళను రూట్ లెవెల్ వరకు వెళ్ళాలన్న ఉద్దేశంతో సార్ ఇచ్చిన ఆలోచనతో ఈ టీం అందరితో మేము యూత్ని మెయిన్ ముఖ్యంగా అడిక్షన్ అని అంటున్నారు. అడిక్షన్ అని అంటే ప్రతి ఒక్కటి కూడా అడిక్షనే. అది గుడ్ హ్యాబిట్స్ ఉంటాయి, బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం బ్యాడ్ హ్యాబిట్స్కే అడిక్ట్ అవుతున్నాం. ఇప్పుడు మనం వాలీబాల్ కానీ క్రికెట్ కానీ ఇంకా వేరే స్పోర్ట్స్ ఏది ఉన్నా కూడా వాటికి అడిక్ట్ అయినా కూడా మనము ఒక మెదడుకు ఒక ఆలోచన వస్తుంది. మార్నింగ్ మనము వాకింగ్ కానీ రన్నింగ్ కానీ స్పోర్ట్స్ కానీ ఇవన్నీ తీసుకుంటే ఒకరోజు వెళ్ళి మనం ఇంకొక రోజు ఏదైనా మిస్ అయితే ఇట్లా అది ఆ రోజు కొంచెం మన మైండ్ సెట్ కూడా చేంజ్ ఉంటుంది. ఈరోజు మిస్ అయినాం అది ఇది అని చెప్పేసి అట్లుంటుంది. ఆ సామాజికంగా యూత్ను మెయిన్గా ఆ దిశగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా టీం అందరం కూడా జగిత్యాల సబ్ ఇన్స్పెక్టర్స్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళందరి సహకారంతో మేము ముందుకు వెళ్తున్నాము. ముందు కూడా మీరు ఇచ్చిన ఈ ఇన్స్పిరేషన్తో ముందుకెళ్ళి జిల్లాను అగ్రప్రధాన నిలుపుతామని చెప్పేసి మాటిస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక సోషల్ పరంగా ఇంత మంచి ప్రోగ్రాంలో మా కోరుట్ల ఐఎంఏని భాగం చేసినందుకు థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక 2 విషయాలు ఏంటంటే మా పోలీసులకి డాక్టర్లకి 2 సిమిలారిటీస్ ఉన్నాయి సార్. యాక్చువల్ మనందరం ఫ్యామిలీస్కి 25% ఇస్తాం, సమాజానికి 75% ఇస్తాం సార్. కానీ అంటే మీ పోలీస్ డిపార్ట్మెంట్ తనకు కొంచెం పరిచయం పెరిగిన తర్వాత మాకన్నా ఇది 10 to 20 times టఫెస్ట్ జాబ్ అని నాకు అర్థమైంది సార్. యాక్చువల్గా
ఈ మీరు ఇంత మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు మా కోరుట్ల ఐఎంఏ డాక్టర్ల తరఫున ప్లస్ మా డాక్టర్ల తరఫున మన పోలీస్ డిపార్ట్మెంట్కి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా అన్ని రకాలుగా మేము వింటూ ఉంటాం సార్. ఇది మా కోరుట్ల ఐఎంఏ తరఫున మీకు మాటిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ I welcome all of you, especially our young dynamic youth who are coming for this volleyball tournament. ఈ ప్రతి మండలాల నుంచి ఈరోజు మన డిపిఓలో ప్లేయర్స్ వచ్చారు అండ్ ద హోల్ డే విల్ బి వెరీ ఎనర్జెటిక్ అండ్ ఇట్ విల్ బి వెరీ డైనమిక్. లాస్ట్ టైం కూడా మనం ఈ వాలీబాల్ టోర్నమెంట్ అరేంజ్ చేస్తే చాలా భవ్యంగా అది మన డిపిఓ ఎన్వైరన్మెంట్ అయింది. అప్పుడు ఈరోజు కూడా ఎట్లానే అవుతుంది, అదే మనం ఐ హోప్ దట్ ఇట్ విల్ హ్యాపెన్ లైక్ దట్. ఐ వెల్కమ్ ఆల్ ది ఆఫీసర్స్, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఎవరైనా ఆఫీసర్ ఇక్కడ వచ్చారు. ఐ వెల్కమ్ ది మీడియా టీమ్ హూ హ్యావ్ కమ్ టు కవర్ దిస్ ప్రోగ్రామ్ అండ్ ఆల్సో ఐ లైక్ టు థ్యాంక్ దెమ్ ఫర్ క్రియేటింగ్ అవేర్నెస్. ఇది డ్రగ్ సంబంధించి అవేర్నెస్ మనతో పాటు మీడియా మిత్రుడు కూడా చాలా ఈ సొసైటీ హెల్ప్ చేయడానికి స్ప్రెడ్ చేస్తున్నారు. ఐ వెల్కమ్ ది పీటీ టీచర్స్, బారీ గారు, ఈ డైరెక్టర్ ఫిజికల్ గారు అండ్ ది స్పాన్సర్స్, ది ఐఎంఏ కొరుట్ల టీమ్, డాక్టర్స్ టీమ్. ఐ వెల్కమ్ దెమ్ అండ్ ఐ వెల్కమ్ ది స్కూల్ స్టూడెంట్స్ and Kalabrandam team also for coming over here on this occasion of volleyball tournament on anti-drug awareness. So మనకి తెలిసింది అండి, ఈ స్పోర్ట్స్తో మనకు ఈ హెల్త్, మనకి మైండ్ అండ్ మన డిసిప్లిన్ అది చాలా ఉపయోగపడుతుంది స్పోర్ట్స్తో. మనం ఇప్పుడు ఈ డ్రగ్ చూస్తే అది అగేన్స్ట్ మన ఫ్యామిలీ బ్రేక్ అవుతుంది. దీంట్లో మన మైండ్ కూడా ఫోకస్ పోతాయి, మన ఫిజికల్ ఫిట్నెస్ కూడా పోతాయి. సో ఈ డ్రగ్స్ అగేన్స్ట్ మెయిన్ ఫైట్ మనం చేయాలా అంటే స్పోర్ట్స్కి మనం మన అవేర్నెస్ పెంచాలా, అది కండక్ట్ చేస్తూనే ఉండాలి. ఇదే మార్గంతో ఈరోజు మనం ఈ యాంటీ డ్రగ్ అవేర్నెస్ కోసం ఈ వాలీబాల్ టోర్నమెంట్ మనం కండక్ట్ చేస్తున్నాము. ఇంకా ప్రతి మండలాల్లో ప్లేయర్స్ అన్నీ పార్టిసిపేట్ చేసి ఈరోజు 5 సర్కిల్ నుంచి మెయిన్ టీమ్స్ ఇక్కడ రావడం జరిగింది. సో దాదాపు మన దగ్గర 300+ వాలీబాల్ ప్లేయర్స్ మన దగ్గర ఉన్నారు. సో ఈ వాలీబాల్ ప్లేయర్స్ కాకుండా ఇంకా మనతోని ఈ యాంటీ డ్రగ్ అవేర్నెస్ కోసం యాజ్ అ అంబాసిడర్గా ఉంటారు. అండ్ ప్రతి స్కూల్లో, యూనివర్సిటీలో, ప్రతి విలేజ్లో వాళ్ళు మనతో పాటు ఈ యాంటీ డ్రగ్ అవేర్నెస్ కోసం మనతోని ఉంటారు, మనకి సహయోగం చేస్తారు. అండ్ ఐ థ్యాంక్ దెమ్ ఫర్ కమింగ్ ఓవర్ హియర్. మార్నింగ్ వాళ్ళు ఇంటి నుంచి, వాళ్ళ ఊరు నుంచి కొన్ని ఊరు చాలా దూరంగా ఉన్నాయి, బీర్పూర్, కత్లాపూర్, ధర్మపురి అని చాలా దూరం నుంచి వచ్చారు. సో ఐ థ్యాంక్ దెమ్ ఆల్సో. లాస్ట్లో ఐ థ్యాంక్ ది స్పాన్సర్ డాక్టర్ రాజేశ్వర్ గారు, అవర్ మీడియా ఫ్రెండ్స్ ఫర్ కవరింగ్ దిస్, RI Homeguard for arranging the whole event. From last 15 days he is arranging this whole event and చాలా మంచిగా కనిపిస్తుంది ఇది మొత్తం వాతావరణం. And I thank RI admin, RI MTO for assisting him. I thank both DSPs also for making arrangements regarding this volleyball tournament. Town SHO also, he has helped in arranging the whole setup, PA systems, other thing. And I thank the PT teachers who have come and they will be participating and helping us to conduct this volleyball tournament. And also thank all the players and all the people who have come here for this occasion. Thank you.